దశం భాగం ఇవ్వకుండా దాచేసుకొని వర్షాలిస్ కొనేస్తావా? దశం భాగం ఇవ్వకుండా దాచేసుకొని వర్షాలిస్ కొనేస్తావా? దేవుడు దీవించాడని సన్నిధికి వచ్చి దొంగ సాక్ష్యాలు చెప్పేస్తావా? ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మొదలు పెడదామా? వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు నేను చనిపోతా అని చెప్పేశారు. ఒక 5-6 అవర్స్లో ఇప్పుడు చనిపోతుందని చెప్పినప్పుడు మళ్ళీ ఆయన దేవదూతలను పంపించారు. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. పంపించి నిన్ను నేను బ్రతికిస్తాను అని ఒక వాయిస్ కూడా వినిపించింది నాకు. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. గదిలో చూసిన ఎలకలే, బెడ్రూమ్ లో చూసిన ఎలకలే, బయట చూసిన ఎలకలే, వీధిలో చూసిన ఎలకలే ఎలకలు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. అందువల్ల అవి చాలా బాధ పెట్టేవి. ఒకరోజు మా మమ్మీ ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఈ ఎలకల గోల ఏంటయ్యా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మనం ఎలకల కోసం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. నమ్ముతున్నారా? ఆ 2వ రోజు నుంచి ఎలకలే కనబడలేదు ఈ రోజు వరకు కూడా. హల్లెలూయా. నువ్వు మనిషి పశువారా? గర్భంలో శిశువుకి లోపల పేగులు లేవు. తెచ్చాను, స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను చూడండి. లోపల శిశువుకి పేగులు లేకుండా వచ్చింది. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. మళ్ళీ ఆపరేషన్ చేయాలా అన్న ఆలోచన, ఆపరేషన్ చేయాలన్నాడు ఆయన. ఇది చాలా వింతగా ఉందంటే ఆమె ఏమందంటే మా దైవజనుడి దగ్గరికి వెళ్తాను నేను. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. వచ్చింది దైవజనుడు ఎలాగంట, అసలు పరిస్థితి బాగాలేదంటే నేను హస్తనిక్షేపణ చేసి అమ్మా ఏం కాదురా దేవుడు నేను బాగు చేస్తాడు తాకగానే దేవుని మహిమ ఆ బిడ్డని బాగు చేసింది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? డాక్టర్ కూడా ఆశ్చర్యపడ్డాడు. మళ్ళీ స్కాన్ చేస్తే అన్ని పేగులు ఉన్నట్టుగా వచ్చి బాడీ సెట్ అయింది. దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే ఆయన మహిమ నా మీద ఉన్నది గనక నేను ఈ పని చేయగలుగుతా ఉన్నా. నేనా సార్? రా, నీతో పని ఉంది. కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, నర్వస్ ప్రాబ్లం, మెంటల్ డిజబిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఊపిరితిత్తులు 2 పాడైపోయాయి. తర్వాత ఏమో జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్. ఎలాంటిదంటే సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అనమాట. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. డాడీ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ఆయిలు మీ ప్రార్థన చేతుల మీద తీసుకోండి. ఆ రోజు నైట్ డాడీ మాటకి లోబడి నేను అలా చేసినప్పుడు అండి, చిన్నప్పుడు నుంచి నేను 30 సంవత్సరాలుగా పరిగెత్తలేనిదాన్ని ఇల్లంతా నేను పరిగెత్తడం ప్రారంభించానండి. ఓ ప్రభువా, ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగాక. మరి ఇక్కడ సంపాదించుకుంటే స్థలం కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. మరి పరలోకంలో కూడా ఉందా? ఉంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? పరలోకంలో కూడా మన కోసం స్థలాలు ఉన్నాయి. వాటిని రెడీ చేయడానికి యేసు ప్రభు వారు వెళ్ళారు. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మనిషివా పశువా? మనకి మన లేదవా? ఆయన మళ్ళీ తిరిగి రానయ్యుడు ఆల్రెడీ బయలుదేరాడు. ఏ క్షణాన వస్తాడో తెలియదు. చాలా కష్టాలు ఉన్నాయి. చేతులు ఎత్తండి. మ్యాక్సిమం మీకు ఎవరికి లేవు. వచ్చిండే సైంటిస్ట్. ఆ ఉండే వాళ్ళని మనం తీసుకురావాలి. మీరు ఉంటారు కదా, మీ ముందు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు మీకు కనిపించడానికి నీట్గానే కనిపిస్తారు. మరి వాళ్ళందరికీ మీరు ఎందుకు సువార్త చెప్పట్లేదు? ఇప్పుడు మీరు 10 భాగాలు ఇస్తున్నారే, గమనించండి. ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నా,
ఆస్తిపరులైన పాస్టర్లకు ఇస్తున్నారు మీరు, అది తప్పు. అవునా? అబ్బా. ఆల్రెడీ కోటు కూడా కొనుక్కోలేని పాస్టర్కి ఇవ్వట్లా మీరు, కోటీశ్వరులైనటువంటి పాస్టర్లకు ఇస్తున్నారు. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాం. పోనీ మనం ఏం చేస్తాం? రెండవది, దశమ భాగం ఎక్కడ ఇవ్వాలి? ఒకవేళ ఇస్తే నువ్వు ఏ సంఘంలో ఉన్నావో అక్కడ నీ లోకల్ చర్చిలో నువ్వు ఇవ్వాలి. నీకు నీకు నాకు మరి నాకు నీకు 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 నాకు నీకు. ఒకవేళ నువ్వు హైదరాబాద్ లో చర్చుకో, వైజాగ్ లో చర్చుకో, ఇంకొకరు చర్చుకో, లేదా డిజిటల్ చర్చుకో ఇవ్వాలనుకున్నావు అనుకో, ఒకవేళ నువ్వు మరొక దశమ భాగం ఉంటుంది కదా నీ శాలరీలో, అది ఇవ్వు. నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. ఇదే లాస్ట్ సార్. దేవుడు ఎంత మంచోడండి, ఆయన నీకు 100% ఇచ్చి ఆస్తి గాని, శాలరీ గాని, ఆదాయం గాని ఎంత అడుగుతున్నాడు? దశమ భాగం అడుగుతున్నాడు. చిచి, పశువులు కుడి తాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. అందుకని చాలా మంది ఏం చేస్తారు తెలుసా దుర్మార్గం? ఓ ముక్క దేవుడికి, లోకల్ చర్చికి, ఇంకొక ముక్క పేదవాడికి. ఇది క్రైస్తవ పిసినారితనం, దేవుణ్ణి ప్రేమించకపోవడం. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నావు? సీరియల్ సినిమా సీరియల్స్ నువ్వేనా చూపించేది? వామో, బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా సినిమాలు సీరియల్ చూపిస్తున్నావు. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. యేసుక్రీస్తు నామములో ఆ సీరియల్ దయ్యాలు, ఆ సినిమా దయ్యాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఎరుపుకోల దగ్గర నుండి ఎరుపుకు సలహాలు తీసుకుని ఎరుపుకు అవ్వకండి, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మొన్న పండు తిన్నానా, ఇంటికి వెళ్ళేసరికి 50,000 బ్యాంకులో అప్పు తీరిపోయింది. వావ్, హల్లెలూయా. పండు తిని ఇంటికి వెళ్ళారట, పోయిన వారం తీరిపోయింది అప్పు, 50,000 అప్పు తీరిపోయింది. 20,000 ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి 20,000 ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. వావ్, దేవుడికి అడిగే చెప్పలు కొడదాం. వెరివాడు అనుకున్నారా? మొహంతుడు చీకిపోయిన చింతకాయల. 20 రూపీస్ దేవుని సందులో విత్తి వెళితే ఇంటికి వెళ్ళి తలుపు తట్టి తలుపు తీసి లోపలికి వెళ్ళేసరికి 25,000 రూపీస్ మరి ఆవిడకి అకౌంట్ లోకి రావటం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ మైటీ మెరకల్ అన్నమాట. అద్భుతం, ఫంటాస్టిక్. 25,000 రూపీస్ మరి ఆవిడకి అకౌంట్ లోకి రావటం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ మైటీ మెరకల్ అన్నమాట. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలొచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. వాచ్మెన్ పోస్ట్ వస్తే చాలు తండ్రి నేను ప్రార్థన చేసుకున్నాను, కానీ దేవుడు నాకు బ్యాంకులో ప్రొవిజనరీ ఆఫీసర్ గా ఉద్యోగం ఇచ్చాడు. వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. కానీ దేవుడు నాకు బ్యాంకులో ప్రొవిజనరీ ఆఫీసర్ గా ఉద్యోగం ఇచ్చాడు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి